తనపై ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారని తాను మాత్రం పని చేసుకుంటూ వెళ్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళ బాధంతా అధికారం పోయిందని అని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రైతులంతా సహకరించాలని, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తమదన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయానికి భూమి పూజ చేశారు సీఎం. ఈ వేదిక నుంచే జనజీవన స్రవంతిలోకి రావాలని మరోసారి మావోయిస్టులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మీర్ ఖాన్పేటలో అద్భుతమైన కమిషనరేట్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి భూమి పూజ చేశారు సీఎం. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించే రైతులను నచ్చచెప్పాలని స్థానిక లీడర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి. అభివృద్ధి ఆగితే మీ ప్రాంతానికే మంచిది కాదన్నారు. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంత్రం తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం ఇక్కడ కాలుష్యకారకమైన ఫార్మాసిటీని నిర్మించబోయిందన్నారు సీఎం. తాము అధికారంలోకి వచ్చాక అద్భుతమైన ఫ్యూచర్ సిటీకి పునాదులు వేశామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కడుతుంటే కొంతమంది హేళనగా మాట్లాడారని, వాళ్లు ఏడుస్తూనే ఉంటారని, తాను పనిచేసుకుంటూ వెళ్తానని చెప్పారు. వాళ్ల ఏడుపంతా అధికారం పోయిందనే బాధ అని విమర్శించారు సీఎం రేవంత్. ఈ విషయం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మావోయిస్టు లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. తమ పిలుపుతో ఇప్పటి వరకు 814 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని, ఇంకా కొంతమంది లొంగిపోవాల్సి ఉందని గుర్తు చేశారు. అగ్రనేత గణపతి కూడా లొంగిపోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు సీఎం. గణపతి ప్రాణాలకు భద్రత కల్పించే బాధ్యత తమదన్నారు. అయ్యా, మీ పోరాటం ఫలించింది. ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసి, ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. గిరిదర్శక్ కార్యక్రమంలో భాగంగా 20 మంది గిరిజన యువతకు నియామక పత్రాలు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పర్యాటక అభివృద్ధితో పాటు గిరిజన యువతకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో గిరిదర్శక్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గిరిదర్శకుల నియామకం చేపట్టింది. శిక్షణ ఇచ్చిన తరువాత పర్యాటకులకు సంస్కృతి, చరిత్రను వివరిస్తారు గిరిదర్శకులు. ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని, అందుకే టూరిజం శాఖ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక స్లోగన్ తీసుకొని ఎండోమెంట్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం, ఈరోజు అన్ని టూరిజంలను అభివృద్ధి చేసి వీళ్ళకందరికీ ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని గిరిదర్శక్ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్నాం. రాష్ట్రానికి కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1న సివి ఆనంద్ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ పనిచేశారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ వివిధ హోదాల్లో పనిచేశారు. సైబరాబాద్, హైదరాబాద్ సిపిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఏపీలో విజయవాడ సిపిగా కూడా సేవలందించారు.